ఇక తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పొరపాటు పడ్డారు. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపు నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానీ 10 ఏళ్లలో జరిగిన మంచి పనిని కానీ 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం ఒక కుట్రతో రాజకీయ కక్షతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే. ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవ సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే. ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. हैदराबाद जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चारमीनार है। ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता। आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चारमीनार हटाने की और काकतीय आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की, उनके बाद 10 साल के बाद आप नहीं करना चाहते, कम से कम उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते।
आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं, ये कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్ కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్ కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్లోనే చార్మినార్ ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. पीछे हो जाओ, इधर आ जाओ। రైట్, తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. మనకి 3 విండోలు కనిపిస్తున్నాయి. మొదటి విండో, చివరి విండో. మొదటి విండో పాత మనకి చిహ్నం అనమాట, రాజముద్రాది. దాంట్లో మనకి చార్మినార్ క్లియర్ కట్ కనిపిస్తోంది. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ ఏదైతే విండో కనిపిస్తుందో ఆ విండోలో కనిపిస్తున్నటువంటి రాజముద్ర కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చూపిస్తున్నటువంటిది క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. 2 రాజముద్రలకు ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఏదైతే చార్మినార్ తొలగించారో దాని గురించి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది కూడా చార్మినార్ దగ్గరికి వచ్చి మన కొత్త చిహ్నంలో మనకి అమరవీరుల స్తూపం కనిపిస్తోంది, కానీ పాత చిహ్నంలో ఉన్నటువంటి వరంగల్లో కూడా మా పార్టీ తరపున
నిరసన శాంతియుతంగా చెప్పాము, ప్రజాస్వామ్య పద్ధతుల్లో చెప్పాము, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. తప్పకుండా తెలంగాణ వారసత్వ సంపదకు, తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు ప్రజల గుండెల్లోంచి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ట్యాంక్ బండ్ మీద మహనీయుల విగ్రహాలు పెట్టాలనుకున్నప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా రెండు వైపులా ట్యాంక్ బండ్కి కాకతీయ కళాతోరణాన్ని ఎంచుకున్నారు స్వాగత ద్వారాలుగా. అట్లాంటి కాకతీయుల గొప్పతనాన్ని, మరి అట్లాంటి చార్మినార్ని, కులీ కుతుబ్ షాహీ ఆనాడు కట్టించిన చార్మినార్ని ప్రజల గుండెల్లోంచి, ప్రజల హృదయాల్లోంచి ఎవరు తొలగించలేరు. రాజముద్రలోంచి తొలగించి రాక్షసానందం పొందుతున్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారికి నా విజ్ఞప్తి ఒకటే, మీరు చేస్తున్న పని తప్పు. మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి, మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. 100కు 100% ఇది ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే నిర్ణయం కాదు. చేయగలిగితే మంచి చేయండి తప్ప ఇలాంటి అవమానించే పనులు చేయొద్దని. ఏ పక్ష సమావేశం పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి చరిత్ర తెలియని మూర్ఖుడు. ఆయనకు తెలంగాణ పోరాట చరిత్ర తెలియదు, తెలంగాణ వారసత్వ చరిత్ర తెలియదు. వాళ్ళ చార్మినార్ కానీ, గోల్కొండ కానీ, కులీ కుతుబ్ షాహీ టాంబ్స్ కానీ వీటన్నిటి ఆలంబనగా చేసుకొని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లాంటిది రాజముద్రలోంచి చార్మినార్ తీస్తాను, కాకతీయ కళాతోరణాన్ని తీస్తాను అంటే మరి వారసత్వ సంపదను ఏ రకంగా ప్రభుత్వం పరిరక్షిస్తుంది, ఏ రకంగా గౌరవిస్తుంది అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు ప్రభుత్వానికి మంచిది కాదు, విరమించుకుంటే తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్తూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలు ఉంటే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే రాజముద్రను మార్చుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పేరు వినపడకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని అన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ చార్మినార్ గుర్తుకొస్తుందన్నారు. కాంగ్రెస్ మూర్ఖపు ఆలోచనలు విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాకతీయుల తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు ఆయన. చార్మినార్ లోగోను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించడమేనని కేటీఆర్ ఆరోపించారు. అటు ఆందోళనల నేపథ్యంలో చార్మినార్ దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే రాజముద్రను మార్చుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పేరు వినబడకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని అన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ చార్మినార్ గుర్తుకొస్తుందన్నారు. కాంగ్రెస్ మూర్ఖపు ఆలోచనలు విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాకతీయుల తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. మనం ఇక్కడ స్క్రీన్ లో కేటీఆర్ తో పాటు మరొక విండోలో రెండు లోగోలను చూస్తున్నాం. ఒకటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాజముద్ర, మరొకటి గతంలో ఉన్నటువంటిది. ఫస్ట్ మనకి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రాజముద్ర చూస్తున్నాం. దాంట్లో తెలంగాణ అమరుల స్తూపం కనిపిస్తుంది, క్లియర్ గా ఆరో మార్క్ ద్వారా చూపించారు. మరొక చిహ్నంలో మనకి కాకతీయ తోరణంతో పాటు లోపల చార్మినార్ కూడా ఉంది. దాని గురించి క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్. ఒకవేళ అమరుల స్తూపం పెట్టడానికి మేమేమి తప్పు పట్టడం లేదు, కానీ ఉన్న వాటిని తొలగించకూడదు అనే ఒక విధానాన్ని కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
రైట్. తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపు నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. మన స్క్రీన్ లో ఇంతకు ముందు చెప్పిన విధంగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొత్త రాజముద్ర అంటే కొత్త చిహ్నం, పాత చిహ్నం రెండింటికి తేడా కేవలం అమరుల స్తూపం పెట్టారు. కానీ కాకతీయ తోరణ చార్మినార్ ఎందుకు తొలగించారు? కొత్తది పెట్టండి. తెలంగాణ సంస్కృతిని ఏదైతే కనిపిస్తుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ ఉన్న వాటిని ఎందుకు తొలగిస్తున్నారంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ స్టేట్ లో ఈ చిహ్నం గీతం రెండింటి మీద తెలంగాణ చిహ్నం గీతం 2వ తేదీన జరగబోయే దశాబ్ది వేడుకలు, తెలంగాణ దశాబ్ది వేడుకలకు సంబంధించి ఇవి హాట్ టాపిక్ గా మారాయి. కేటీఆర్ కూడా చార్మినార్ దగ్గరికి వచ్చారు, అనేక కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి గురించి కూడా. మరి ఏదైనా మార్పులు చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అధికార పార్టీ వెర్షన్ ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్. సో నిజానికి అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దగ్గరకు వస్తోంది. సో ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గీతం గురించి ఇప్పటికే చాలా కుస్తీలు పడుతున్నారు. దానికి సంబంధించి ఆ పాటకు సంబంధించి కీరవాణితో భేటీ అవుతున్నారు. అటు అందశ్రీ కీరవాణి, అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది మేధావి వర్గంతో కూడా ఎప్పటికప్పుడు భేటీలు అవుతూనే ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పాటను రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. డే అండ్ నైట్ కూడా అదే పనిలో ఉన్నారు. సో ఈసారికి దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం రాజముద్ర ఏదైతే ఉందో ఆ ముద్రలో కూడా మార్పులు చేయాలన్నటువంటి ఉద్దేశం గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక రాచరికపు పోకడతో ఉంది. సో ఖచ్చితంగా ఈ చిహ్నంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని. సో దాంట్లో భాగంగానే నిన్నటి నుంచి కూడా కొన్ని ఫీలర్స్ వస్తూ ఉన్నాయి. సో రాచముద్ర ఒక నిమిషం వెయిట్ చేయండి. ఏదైతే చార్మినార్ దగ్గర కేటీఆర్ ఇప్పటి వరకు మాట్లాడారో అక్కడ నుంచి బ్యూరో చీఫ్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మనం చూస్తున్న ఇప్పటి వరకు కేటీఆర్ చేసిన కామెంట్స్, అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సో ఆశ, ఒకసారి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుతం ఇప్పుడే కొంతమంది నేషనల్ మీడియాతో మాట్లాడి బయలుదేరుతున్నటువంటి సీన్ ఒకసారి చూడండి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అంశం పైన ఈరోజు అటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి 2 పార్టీల మధ్య ఒక వైరంగా మారినటువంటి అంశం, 2 ప్రధానమైనటువంటి అంశాలు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రూపొందించినటువంటి ఏదైతే రాష్ట్ర చిహ్నం ఉందో ఆ చిహ్నానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి చిహ్నంలో ఒక రాచరికపు పోకడులు, అంటే ఒక పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. రాచరిక పోకడలు, భూస్వామ్య విధానమే ఎక్కువ ఉంది. దానికి ఒకటి కాకతీయ తోరణం అయితే ఒకటి చార్మినార్ నవాబుల పాలనకు సంబంధించినటువంటి సింబల్స్ 2 అందులో పెట్టాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్న, తెలంగాణ ప్రజలు అన్న ఒక ఉద్యమానికి ప్రతీకలు, ఒక పోరాటానికి ప్రతీకలు. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తిని అందులో కొరబడిందని చెప్పేసి రేవంత్ రెడ్డి పలువురు చిత్రకారులు, అదేవిధంగా చరిత్రకారులతో చర్చించిన తర్వాత కొత్త లోగోకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు అదేవిధంగా 3 సింహాలకు సంబంధించినటువంటి గుర్తు ఏదైతుందో ఆ గుర్తుని అక్కడ కొత్తగా లోగోలో ప్రతిబింబించడం జరిగింది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దాని 2 వైపులా కూడా ఒక రూపాయి నాణానికి కానీ లేదంటే 2 రూపాయల నాణానికి కానీ ఏదైతే వరి గింజలు ఉంటాయో రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిబింబించేలాగా రూపొందించారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. రేపు జూన్ 2న దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఒక కొత్త తెలంగాణ లోగోను ఆవిష్కృతం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో అత్యధిక ముస్లిం ప్రజలకి ఒక ఐకాన్గా ఉండేటువంటి, అదేవిధంగా హైదరాబాద్ నవాబుల పాలనకి సంబంధించినటువంటి చిహ్నానికి సింబల్గా ఉండేటువంటి ఈ చార్మినార్ ఏదైతే ఉందో ఈ చార్మినార్ ఆ లోగోలోకి వెళ్ళి తొలగించబడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అదేవిధంగా కాకతీయుల తోరణానికి సంబంధించినటువంటి వరంగల్ సామ్రాజ్యంగా, అంటే వరంగల్ కేంద్రంగా పరిపాలించేటువంటి కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నం కాకతీయ తోరణం కూడా ఏదైతే ఉందో ఆ రెండింటిని తొలగించేసి కొత్త చిహ్నాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క వైరం మొదలైందని చెప్పుకోవాలి. అదేవిధంగా జయ జయ హే తెలంగాణ పాటకు సంబంధించిన అంశంలో కూడా నవాబుల పరిపాలనకు గోల్కొండ నవాబుల పరిపాలనకు కేంద్రం అని చెప్పేసి హైదరాబాద్ను పొగినటువంటి విధానం లాంటి పాటలు ఏవైనా అంశాలు, కాకతీయుల తోరణానికి సంబంధించిన అంశాలు, ఈ 2 అంశాలను కూడా 2 అంశాలను అంటే అటు రాష్ట్ర గేయం నుంచి ఇటు జాతీయ రాష్ట్ర చిహ్నం నుంచి రెండింటికి కూడా తొలగింపబడుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తెలంగాణ రాష్ట్రం అంటే గంగా జమున తెహజీబ్కు సంబంధించినటువంటి ఒక ఉదాహరణగా చెప్పుకునేటువంటి పట్టణం. ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఈ 2 గుర్తులను తొలగిస్తే మాత్రం
తాము సహించేది లేదని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ తెలియనటువంటి ముఖ్యమంత్రి చేతుల్లో అది యాదృచ్ఛికంగా ఈ రాష్ట్రం వెళ్ళింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి నిజంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, సాంప్రదాయ పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే కావాలంటే ఇంకా కొత్త అంశాలు ఏమన్నా అలా జోడించండి తప్ప ఉన్నటువంటి కాకతీయ తోరణం అదేవిధంగా చార్మినార్ రెండింటిని కూడా తొలగించకూడదని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం కూడా డౌటే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మూర్ఖుల చేతుల్లో ఉన్నటువంటి అంశాలకు మేము భూము అని చెప్పేసి కూడా చార్మినార్ సాక్షిగా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఆశ రైట్ రాజు. ఎస్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం ఏదైతే ఈ రగడ నడుస్తూనే ఉంది అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య. ఇంకా క్లారిటీగా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా, లేదంటే ఇంతకుముందు కేటీఆర్ ఒక పిలుపునిచ్చారు ఇదే కనుక కంటిన్యూ చేస్తే దాంట్లో చార్మినార్ కాకతీయ తోరణం తీసేస్తే గనక తెలంగాణ వాదులందరూ కూడా బయటకు వస్తారు, నిరసన తెలియజేస్తారు అనే ఒక కామెంట్ చేస్తున్నారు. సో ఎవరైనా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అధికార పార్టీ నుంచి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? ఆశ, ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఎట్లాంటి కామెంట్స్ కూడా రాలేదు. అధికార పార్టీ ఏదైతే ఈ గేయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర గేయానికి సంబంధించి కానీ లేదంటే తెలంగాణ రాజముద్ర అధికారిక చిహ్నానికి సంబంధించినటువంటి అంశం గురించి కానీ అయితే అధికారిక ఈ ముద్ర ఏదైతే ఉందో, ఈ చిహ్నం ఏదైతే ఉందో దీంట్లో మరి ముఖ్యంగా మనకు ఇప్పుడు ఐన్యూస్ స్క్రీన్ పైన కూడా వచ్చు. దీంట్లో ప్రధానంగా కొన్ని కొత్తవి కూడా జోడించడం జరిగింది. అయితే దీన్ని అధికారికంగా ఇంకా ప్రభుత్వం డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెండు సేమ్ గతంలో ప్రభుత్వం ఏదైతే మెయింటైన్ చేస్తారో అదే మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఉర్దూలో కూడా తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా మెయింటైన్ చేయలేదు. మరి కొత్తగా ఈసారి దీంట్లో హిందీ వర్షన్ కూడా యాడ్ చేస్తారు. తెలంగాణ శాసన అంటూ కూడా హిందీ పదాలను కూడా దీంట్లో జోడించడం జరిగింది. ఇక కాకతీయ కళాతోరణం, అట్ ది సేమ్ టైం చార్మినార్. సో ఈ రెండు మాత్రమే ఇప్పుడు రాజకీయ రగడ కారణమవుతోంది. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాకతీయుల కళాతోరణం, కాకతీయ సామ్రాజ్యం తెలంగాణ ప్రాంతాన్ని ఏలినటువంటి సామ్రాజ్యం. సో ఇట్లాంటి నేపథ్యంలో కాకతీయుల కళాతోరణం ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ కళాతోరణాన్ని జోడించడం జరిగింది. ఆ తర్వాత అంటే తెలంగాణలో అన్ని సాంప్రదాయాలు ఉంటాయి, హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉంటారు. సరే, దీంట్లో చార్మినార్ అనేది హైదరాబాద్ కి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. ప్రపంచ పటంలో కూడా హైదరాబాద్ కి అంతే ప్రత్యేకత ఉంది కాబట్టి, చార్మినార్ కి అంతే ప్రత్యేకత ఉంది కాబట్టి సో చార్మినార్ ని కాకతీయ కళాతోరణాన్ని రెండు కలిపి అధికారికంగా 3 సింహాలతో ఒక రాజముద్రను తయారు చేయడం జరిగింది. అయితే ఈసారి వచ్చేటువంటి లోగోలో సత్యమేవ జయతే అంటూ కూడా ఒక కొత్త పదాన్ని, అంటే ఏదైతే రూపాయి నాణ్యం మీద ఉంటుందో అట్లాంటి ఆ పదాన్ని ఇప్పుడు ఈ ముద్రలో వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆ పదం లేదు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా దీంట్లో అమరవీరులకు, రైతులకు ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఇస్తూ, సో అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ లోగోలో ఉండడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ప్రాంతీయ పరంగా చూసుకుంటే గనక కొత్త సెంటిమెంట్ ను, ఈవెన్ వరంగల్లో కూడా ఒక అగ్గి మీద గుగ్గిలమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజల్లోంచి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. హైదరాబాద్ లో కూడా కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తోంది. సో ఇట్లాంటి పోకడ పోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటూ కూడా ప్రజల నుంచి కూడా కొత్త విమర్శలు వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి వైరం కాస్త ఇప్పుడు అధికారిక చిహ్నం ఏదైతే ఉందో, సో దీని విషయంలో అట్ ది సేమ్ టైం పాట విషయంలో కూడా తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ అంటూ కూడా ప్రణవిల్లే శుభతరుణం అంటూ ఆ పాటలో జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాటలో ఉన్నటువంటి ఒక పదాలను, ఒక లిరిక్ ని మనం చూడొచ్చు, ఆ లైన్ ని చూడొచ్చు. సో అట్లాంటిది ఈసారి జిల్లాల మార్పుకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పాటలో ఏం చెప్పబోతున్నారు, గోల్కొండ నవాబులకు సంబంధించి కూడా ఆ పాటలో మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి ఏం ఉండబోతుంది, సో ఈ పాటను ఇప్పుడు ప్రజలు మెచ్చే పాటగా ఎట్లా చిత్రీకరించబోతున్నారు? ఎందుకంటే 10 జిల్లాల తెలంగాణ అన్నటువంటి పదాన్ని ఈసారి 17 అనబోతున్నారా, లేదంటే తెలంగాణ జిల్లాలో అంటూ మెన్షన్ చేయబోతున్నారా? అంటే జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, కుదింపు ఏదైతే ఉందో ఆ కుదింపుకు సంబంధించి కూడా కొన్ని సంకేతాలు ఏమైనా ఇవ్వబోతున్నారా అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనా కానీ కేటీఆర్ చార్మినార్ దగ్గరికి పోయిన తర్వాత ఇంకొంత రాజకీయంగా రగడ మాత్రం ఎక్కువగా సాగుతోంది. సో ఏదైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ లోగో ఏదైతే ఉందో మనం స్పష్టంగా చూడొచ్చు. రైతులకు సంబంధించి వడ్లను రెండు వైపులా, ఇటు అమరవీరుల స్తూపం చుట్టూ రెండు వైపులా కుడి నుంచి ఇటు ఎడమకు 3 సింహాలను తగిలేలాగా కొంత స్పేస్ ఇస్తూ ఉన్నటువంటి ఈ లోగో, మధ్యలో సత్యమేవ జయతే, అట్లాగే అమరవీరుల స్తూపం. సో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అమరవీరుల్ని స్మరిస్తూ, అంటే రాచరికపు పోకడలు తెలంగాణ లేవు అంటూ కూడా ఒక సింబాలిక్ గా ఈసారి లోగోను రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చే అవకాశాలు, అధికారికంగా డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి ముఖ్యంగా దీంట్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది ఒకటే, కేవలం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే రేవంత్ రెడ్డి పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయాలన్నటువంటి ఒక రాజకీయ కుట్రతో పోతున్నారు. సవరించవచ్చు, తప్పులేదు, సవరణలు చేయొచ్చు, కానీ పూర్తిగా లేకుండా చేయాలి, చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయాలనుకోవడం కేవలం ఇది కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇది ఒక అవమానం, హైదరాబాదీలను అవమానిస్తున్నారు, చార్మినార్ లోగో లేకుండా చేసి, అటు తెలంగాణ ప్రజానీకాన్ని అవమానిస్తున్నారు, కాకతీయుల కళాతోరణాన్ని లేకుండా చేసి అంటూ కూడా ఇప్పటికే అటు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు, కేసీఆర్ పైన కుట్రపూరితంగానే చేస్తున్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు అన్నది కేటీఆర్ ఆరోపిస్తున్నటువంటి అంశం. సో ఏదేమైనా ఈ లోగో అధికారికంగా ప్రభుత్వం నుంచి అనౌన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం రకరకాల లోగోలు, ఫీలర్స్ బయటకు వస్తున్నాయి. ఒకవైపు పూర్ణకుంభం, ఇంకోవైపు బుద్ధుడి బొమ్మతో, ఇంకోవైపు వరంగల్ కిలాతోరణంతో ఒకటి, దాని మధ్యలో పూర్ణకుంభంతో ఒకటి. సో ఇట్లా రకరకాల ఫీలర్స్ మాత్రం వదిలారు. బట్ ఫైనల్ గా ఈ రోజు మాత్రం ఒకటి ప్రధానంగా కనిపిస్తోంది. బహుశా దీన్ని ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అంటూ 4 భాషల్లో ఉన్నటువంటి అక్షరాలతో పాటు 3 సింహాలు, సత్యమేవ జయతే, అట్లాగే అమరవీరుల స్తూపంతో పాటు రైతులకు ఇంపార్టెన్స్ ఇస్తూ, రైతు ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇంపార్టెన్స్ ఇస్తూ వరి ధాన్యం, వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్ల కొమ్మలను 2 వైపులా కూడా అమరవీరుల స్తూపం నుంచి 3 సింహాల వరకు 2 వైపులా ఉండేలాగా ఒక సర్కిల్లో ప్లాన్ చేస్తుంది. సో దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ కేసీఆర్ మార్క్ కనిపించకుండా చేయాలి అన్నదే రేవంత్ రెడ్డి కుట్ర అంటూ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో దీనిపైన ఇంకా ఎట్లా ఉండబోతోంది, ప్రజల నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, ఈ రియాక్షన్స్ కి ప్రభుత్వం ఎట్లాంటి అంటే వాళ్ళను సాటిస్ఫై చేసేలాగా ఎట్లాంటి మాటలు ఇవ్వబోతుంది, ఎట్లాంటి హామీ ఇవ్వబోతుంది, ఇవన్నీ మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా రేవంత్ మాత్రం ఆయన అనుకున్న విధంగా వెళ్తున్నారు. గతంలో రాచరిక పాలన తెలంగాణలో లేదు, ఉండది అని ఏదైతే చేశారో అదే ధోరణితో వెళ్తున్నారు. బట్ కాకతీయుల పాలనలో రాచరిక పాలన లేదు, కాకతీయుల పాలనలో సుభిక్షంగా ఉంది అంటూ కూడా మేధావర్గం నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం. హైదరాబాద్ లో చార్మినార్ అనేది ఒక సెంటిమెంట్, కొన్ని వందల ఏళ్ల నుంచి చార్మినార్ అంటేనే హైదరాబాద్ కు ఒక ఐకానిక్ లాగా ఉంటుంది, రాష్ట్ర రాజధాని చార్మినార్. సో అట్లాంటి రాజధానిలో ఉన్నటువంటి చార్మినార్ లోగోను ఈ రోజు, చార్మినార్ బొమ్మను ఈ రోజు లోగోలో నుంచి తీసేస్తున్నారంటే సో దీనికి సంబంధించి ముస్లిం వర్గాల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా రేవంత్ సర్కార్ ఎట్లా ఎదుర్కోబోతోంది, ఏం చెప్పబోతున్నది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఆశ. థాంక్యూ. ముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజముద్ర మార్పు ఉద్దేశపూర్వకమే, సర్కారు కుట్రపూర్వకంగా వ్యవహరిస్తుందన్న కేటీఆర్. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్నలు, స్టాక్ లేదని షాపులు మూసివేయడంతో ఆగ్రహం. మిర్యాలగూడలో ప్రేమ జంట ఆత్మహత్య, గూడ్స్ ట్రైన్ కింద పడి సూసైడ్. దేశ ప్రజలకు కూల్ న్యూస్, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.
అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం. శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్ పరీక్ష. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అధికారిక చిహ్నం గీతం మార్పుపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లోగో మార్పునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టింది. తెలంగాణ చిహ్నంలో చార్మినార్ తొలగింపును నిరసిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే రాజముద్రను మార్చుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పేరు వినబడకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని అన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ చార్మినార్ గుర్తుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ మూర్ఖపు ఆలోచనలు విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాకతీయుల తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. చార్మినార్ లోగోను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాద్ని అవమానించడమేనని కేటీఆర్ ఆరోపించారు. అటు ఆందోళనల నేపథ్యంలో చార్మినార్ దగ్గర భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ సర్కారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు రెడీ అయింది. అయితే తెలంగాణ రాజముద్రకు సంబంధించి 3 లోగోల ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఈ చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. లోగోలో అమరుల స్తూపం, వరి కంకలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. 3 సింహాల గుర్తును లోగోకు జత చేశారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఆకుపచ్చ రంగులో ఉండగా కొత్తగా లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు ఉన్నాయి. అయితే ఈ గుర్తును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.